తులసి నీ విష్ణు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని టెన్షన్ పడుతున్నావు కదా. అసలు నీ విష్ణుకి ఏమైందో తెలుసా? ఏమైంది? మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. రేవతి, నేనెంత కష్టపడ్డాను, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా చదివానో అంతా నీ వల్లే. ఈ జైలు గోడలు నా భవిష్యత్తుని నాశనం చేయలేవు. నేను తప్పకుండా ఆఫీసర్ని అవుతాను రేవతి. ఏంటి రేవతి, చాలా డీప్గా చాలా బాధగా ఆలోచిస్తూ అంత డిసప్పాయింట్ మూడ్లో ఉన్నావు? పాపం, నీ కళలన్నీ చెదిరిపోయాయి కదా. నీ విష్ణు ఏదో సాధించాలని నువ్వు కోరుకున్న స్థాయి ఉంది చూసావా, అదెప్పటికీ నువ్వు విష్ణు చేరుకోలేరు అని ఇప్పటికైనా అర్థమైందా? ఆల్ డ్రీమ్స్ ఆర్ క్రాష్డ్, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. పాపం, విష్ణు ఇలాంటి క్రైమ్ చేశాడని తెలియగానే పాపం నువ్వు కుప్పకూలిపోయావు. డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్లారు, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకో. కడుపులో చిన్ని ప్రాణం కడుపులోనే కరిగిపోయిందేమో చెప్పలేం కదా. ముందు పాలు తాగు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. నువ్వు మాట్లాడడం అయిపోయిందా? అప్పుడే ఎలా అయిపోతుంది? ఇప్పుడే కదా టాపిక్ మొదలు పెట్టాను. నాతో ఇంకా నువ్వేం చెప్పాలి? ఇంకా నన్ను ఏం రెచ్చగొట్టి మాట్లాడాలి? నేనెప్పుడు నీ పర్సనల్ అసిస్టెంట్ గా ఉండాలి. నా భర్త ఎప్పుడు మీ ఆయన టేబుల్ ని క్లీన్ చేసి టీ కాఫీలు అందించాలి. ఇదే కదా నువ్వు చెప్పేది? ఇంతకంటే నాకింకేం చెప్తావ్? ఆ స్టేజ్ దాటేశాం రేవతి. మీ ఆయన విష్ణుయే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. హత్యా ప్రయత్నం చేసిన ఆ మనిషి ఇంకా ఆ టెండర్ ఉద్యోగం కూడా ఎలా చేస్తాడు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తొందరలోనే ఛార్జ్షీట్ వేస్తారు. కోర్టు నీ భర్తకి ఖచ్చితంగా కొన్నేళ్లు శిక్ష వేస్తుంది. ఇది జరిగి తీరుతుంది. లక్కీగా రాకేష్ అనే పర్సన్ బ్రతికిపోయాడు కనుక సరిపోయింది. లేదంటే నీ విష్ణుకి ఇంకా చాలా చాలా రిస్క్ ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. గుండె రాయి చేసుకో. కొన్నాళ్ళు నీకు నరకం తప్పదు. నా విష్ణు తప్పు చేయలేదు. అత్తయ్య గారు తనని నిర్దోషిగా బయటకు తీసుకొస్తారు. అలా నేను నమ్ముతున్నావా? ఇదేమి నగ కొట్టేసిన కేసు కాదు, ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేసిన కేసు కాదు. నిండు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన కేసు. హత్యా ప్రయత్నం. అంత తేలిగ్గా ఇందులోనూ ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. అత్తయ్య అవగాహన, ఆవిడ గారి మేధస్సును నువ్వు నమ్మితే నీకంటే అమాయకురాలు ఇంకెవ్వరూ లేనట్టే. విష్ణుని ఇందులో నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశమే లేదు. మీరు ఏ ప్రయత్నం చేసినా రిజల్ట్ జీరో. ఎందుకు అనవసరంగా వృధా ప్రయత్నం? అయ్యో, నువ్వేంటి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అయినా నా మీద కోపం రావాల్సిన టైంలో నువ్విలా ఏడవడం అస్సలు బాలేదు. ఇలాంటప్పుడే చాలా ధైర్యంగా నిలబడాలి. మా అత్తయ్య గారి నా ధైర్యం. నా విష్ణుని నిర్దోషిగా తీసుకొస్తారు. ఇలాంటి కుట్రలో తనని ఎవరు ఇరికించారో, ఎవరెవరు ఈ కుట్రలో ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తుంది. ఇదంతా నీ అత్యాశ, నీ భ్రమ. ఒక డోర్ క్లోజ్ అయితే మరో డోర్ ఓపెన్ అవుతుంది అని ఆశతో ఎదురు చూడ్డానికి ఇది మీ ఆయన రాసిన సివిల్స్ ఎగ్జామ్ కాదు, క్రైమ్ ఇన్సిడెంట్. ఇలాంటి క్రైమ్ కి నెక్స్ట్ డోర్ అంటూ ఉండదు. ఇక చాలా ఆపుతావా?
వింటున్నాను కదా అని మాట్లాడుతూనే ఉన్నావేంటి? అంటే నా విష్ణుకి శిక్ష పడాలని చాలా గట్టిగానే కోరుకుంటున్నావు కదా? నేనెందుకు అలా కోరుకుంటాను? నీలో ధైర్యాన్ని నింపడానికే నేనిలా మాట్లాడుతున్నాను. నీ ఆరోగ్యం కాపాడడానికే ఇంత కేరింగ్ గా పాలు తీసుకొచ్చాను. నా ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గించి ఇంటి మీద, ఇంట్లో వాళ్ళ మీద గౌరవం పెంచుకో. అనుకున్న కళ్ళల కోసం బ్రతకడం మాత్రమే విష్ణు ఆశయం కాదు, నా ఆశయము కాదు. అందరితో కలిసుండాలి, సంతోషంగా ఉండాలన్నదే మా ఆశ. అది నువ్వు అర్థం చేసుకోకుండా మమ్మల్నెప్పుడూ శత్రువుగానే చూస్తున్నావు. ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా నిర్దోషులుగా విడుదలైన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే విష్ణు ఖచ్చితంగా నిర్దోషిగా వస్తాడని నమ్ముతున్నావా? ఖచ్చితంగా నమ్ముతాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా మీ అత్తయ్య నుంచే నేర్చుకున్నావు. ఆమెకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు నా లక్ష్మిగా, నా భార్యగా నటించు. లక్ష్మి అంటే ఈవిడేనా? అవును బాబాయ్, ఈవిడే. బాగున్నారు. తొందరలోనే మా పెళ్లి జరగబోతుంది. ఈసారి మేము జంటగా రావాలని కోరుకున్నారు కదా, ఇదిగో జంటగానే వచ్చాం. జ్యోతి, నువ్వు నన్ను ఫ్రెండ్గా చూస్తున్నావు. లవర్గా నటించమని గుడి దగ్గర అడిగావు. నేను కూడా అలాగే నటించాను. కానీ నేను రియల్ లైఫ్లో నీ వైఫ్ కావాలని ఆశపడుతున్నాను. నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమని రేపే నీతో చెప్పాలనుకుంటున్నాను. ఏ రాణి, లక్ష్మి జ్ఞాపకాలు జ్యోతి మనసులోంచి తీసేసి తనని మామూలు మంచి చేయడానికి ఒక అగ్రిమెంట్ మీద వచ్చిన నువ్వు జ్యోతిని ప్రేమించడం తప్పు కాదే? అగ్రిమెంట్ మీదే వచ్చాను. నా ప్రయత్నం చేశాను. కానీ అనుకోకుండా నా మనసు గల్లంతై తనతోనే ప్రేమలో పడిపోయాను. ఇదే నేను కావాలని చేసింది కాదు. నాకే తెలియకుండా నేను ప్రేమలో పడిపోయాను. పడితే మాత్రం ప్రేమ వెంటనే చెప్పేస్తావా? మరి చంపేసుకోవాలా? ఈ రాణి ఇన్నేళ్ల జీవితంలో ఎవ్వరినీ ప్రేమించలేదు. అసలు ప్రేమ మీద మంచి అభిప్రాయం లేని నేను ప్రేమలో పడ్డానంటే అదేదో కారణం కోసమే కదా. నా జీవితానికి ఒక అర్థం ఉందనే కదా. అలాంటి అర్థాన్ని మిస్ చేసుకుని మనసు చంపుకుని నేను బ్రతకలేను. జ్యోతి కూడా నాతో పాజిటివ్గా ఉన్నాడు. నన్ను ఫ్రెండ్గా చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు. మరో అడుగు ముందుకేసి మా స్నేహాన్ని ప్రేమగా మార్చేసి పెళ్లి అనే 7 అడుగులు తనతో నడిచేస్తాను. జ్యోతిని సొంతం చేసుకుంటాను. నా లవ్ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు. జ్యోతి, నీకోసం ప్రేమతో కొన్నాను. ఇప్పుడు తనకిచ్చి రేపటి కోసం ఎదురు చూస్తాను. బావా, ఏంట్రాని? నీకో చిన్న గిఫ్ట్. ఏంటది? నువ్వే చూడు బావా. ఏంటి సర్ప్రైజ్? ఏంటి అంత స్పెషల్? నా పుట్టినరోజు కూడా కాదే. నా ప్రేమ పుట్టినరోజు. ఏంటి? పుట్టినరోజుకి గిఫ్ట్లు ఇవ్వాలా? మిగతా రోజుల్లో ఇవ్వకూడదా? ఇవ్వచ్చు అనుకో. దేనికైనా ఒక రీజన్ ఉంటుంది కదా.
చాలా పెద్ద రీజనే ఉంది. రేపు నా లైఫ్లోనే చాలా ముఖ్యమైన రోజు. నిజమా? ఏంటి అంత ముఖ్యమైన రోజు? ఆ, ముందుగా చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది? రేపు చెప్తాను. అలా సర్ప్రైజ్ లో పెట్టేస్తావేంట్రా అని అదేంటో చెప్పొచ్చు కదా. చెప్పను బావా, అదేంటో ఇప్పుడు చెప్పను. ఇక్కడ ఇంట్లో కూడా చెప్పను. రేపు మనమిద్దరం ఒక చోటుకి వెళ్తున్నాం, అక్కడ నీతో చెప్తానన్నమాట. అంత స్పెషల్ ఏంటో? చెప్పాను కదా బావా, నా జీవితంలోనే చాలా ముఖ్యమైన రోజని. ఇట్స్ ఓకే. నువ్వు వింతగా హైలైట్ చేసి చెప్తున్నావు అంటే నీ దగ్గర ఏదో పెద్ద విషయమే ఉంది. కొంపదీసి ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పవు కదా. లైఫ్లో ఆల్రెడీ చాలా పెద్ద షాక్స్ ఫేస్ చేశాను. ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్కి వచ్చాను. నేను నీకు ఎలాంటి షాక్ న్యూస్లు చెప్పను బావా. నువ్వెప్పుడూ బాగుండాలని కోరుకునే నేను నిన్ను బాధ పెడతానా? రేపు ఉదయం తొందరగా ఫ్రెష్ అప్ అయి ఈ డ్రెస్ వేసుకో, బయటికి వెళ్దాం. అలాగే రాని. థ్యాంక్ యూ బావా. వామ్మో వామ్మో, ఏదో ముఖ్యమైన విషయమని ఈ దొంగ రాణి కిలాడి రాణి జ్యోతిబాబుని బుట్టలో వేసేటట్టుందే. నేను ముందు నుంచి తులసక్కకు చెప్తూనే ఉన్నాను, నా మాట తులసక్క నమ్మలేదు. రేపు నమ్మిస్తా. రేపు రాణి బండారం అంతా బయటపడేలా తులసక్కకు కళ్ళు తెరిపిస్తా. బావా, నేను నీకు గిఫ్ట్గా ప్రెజెంట్ చేసిన ఈ డ్రెస్ వేసుకుంటావో లేదో అనుకున్నాను, బట్ నువ్వు మర్చిపోలేదు. చాలా థ్యాంక్స్ బావా. ఈ డ్రెస్లో నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. నీ కాంప్లిమెంట్ ఏం అవసరం లేదు. ఫ్రెండ్లీగా నువ్వు గిఫ్ట్ ఇచ్చావు. నిన్ను డిసప్పాయింట్ చేయకూడదని ఈ డ్రెస్ వేసుకున్నాను. అన్నట్టు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు కదా, మరి ఇప్పుడు చెప్పేస్తావు? అమ్మో, ఈ రాణి చిన్నబాబుని అసలు వదిలిపెట్టేలా లేదే. చెప్పు. బావా, ఇక్కడ కాదు, మనం ఒక చోటికి వెళ్దాం, అక్కడ చెప్తాను. రాత్రి నీకు చెప్పాను కదా బావా, మర్చిపోయావా? ఏంటో అంత ముఖ్యమైన విషయం, అది కూడా ఇక్కడ చెప్పకూడని విషయం. సరే పద. పద బావా. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది బావా. అవునా? నువ్వు ఇచ్చిందే కదా. అక్క, అక్క, తులసక్క. ఏంటే పొద్దున్నే కొంపలు అంటుకున్నట్టు గొంతు చించుకుని అలా అరుస్తున్నావు? ఆ రాణి నిజంగానే కొంపలు ముంచేలా ఉందక్క. ఏమైందే? రాణి ఏం చేసింది? చిన్నబాబు విషయంలో ఆ రాణి చాలా చనువుగా ఉంది, చిన్నబాబుని బుట్టలో వేసుకునేలా ఉంది అని చెప్పానా? ఈరోజు అదే జరగబోతుంది. ఏయ్, ఏంటే మళ్ళీ అదే గోల, అదే అనుమానం? అలాంటిదేం లేదని రాణి చెప్పింది కదా. ఆ రోజు నువ్వు గట్టిగా నిలదీస్తే రాణి అలా చెప్పింది, కానీ రాణి మనసులో ఖచ్చితంగా ఏదో స్వార్థం, పిచ్చి ప్రేమ ఉంది అక్క. నువ్వెలా చెప్పగలవే? హా. జ్యోతితో చనువుగా రాణి మాట్లాడినంత మాత్రానా ఇంకది ప్రేమేనా? నేను అసలే విష్ణు విషయంలో టెన్షన్గా ఉన్నాను. నువ్వు ఆ రాణి విషయంలో లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. ఇన్నాళ్ళు నీ అనుమానమే అక్క, కానీ ఈరోజు అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా కన్ఫర్మ్ అయిందే? నీ పిచ్చి కాకపోతేను. అక్క, ఆ రాణిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రాత్రి జ్యోతిబాబుకు ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చింది. డ్రెస్ గిఫ్ట్ ఇస్తే లవ్వేనా? అంతేకాదక్క, ఈరోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అని జ్యోతిబాబుని ఆ రాణి బయటికి తీసుకెళ్ళిపోతుంది. అదిగో బైక్ కూడా ఎక్కేసింది, ఇద్దరు వెళ్ళిపోతున్నారక్క. అయ్యో, ఏదో పని మీద వెళ్తున్నారనుకుంటా. రాణి ఎందుకు అలా చేస్తుంది? అక్క, ఖచ్చితంగా ఆ రాణి ఏదో బయట పైత్యం చూపించేలా ఉంది. జ్యోతిబాబు మనసు పాడు చేసేలా ఉందక్క. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అయి జ్యోతిబాబుని కాపాడుకోవడం కూడా ముఖ్యమే.
నా మాట విని రా అక్క. అక్క, ఆ రాణి ఏం చేయబోతుందో ఈ రోజు నువ్వు కళ్ళారా చూడాలక్క. రా అక్క. అది కాదే. అయ్యో నీ దొట్టు అనుమానం మాత్రమేనే. అక్క, నా మాట విని రా అక్క. హా? అయ్యో, ఈ ఒక్కరోజు నన్ను నమ్మక్క. ఫాలో అవ్వాలి, లేదంటే వాళ్ళు మిస్ అయిపోతారక్క. అయ్యయ్యో వదిలిపెట్టేలా లేవే. నీ అనుమానం కోసమే రావాలి. సరే పద. రా అక్క, రా రా. పద, వస్తున్నాను. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. రా బావా. రాణి, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. ఏంటో చెప్పు. జ్యోతినైతే ధైర్యంగా ఇక్కడ తీసుకొచ్చాను, కానీ ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పగలనా? చెప్తే జ్యోతి రిసీవ్ చేసుకుంటాడా? రాణి, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. ఏంటో చెప్పు. చెప్తాను బావా, చెప్తాను. చెప్పమనే కదా అడుగుతున్నాను. అక్క, ఈ రోజు ఆ రాణి బండారం బయట పడిపోతుంది. నువ్వే కళ్ళారా చూస్తావు కదా. అయ్యో చూస్తాను కదే. అంత తొందర పెడుతున్నావేంటి? ఇన్నాళ్ళు నేను చెప్తుంటే నువ్వు నమ్మలేదు కదక్క. ఈ రోజు ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరుతావు. రా అక్క. అయ్యో వస్తున్నానే. పద. ఏమైంది చెప్పు. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటది? ఫిబ్రవరి 14th, వ్యాలంటైన్స్ డే. అయితే ప్రేమికుల రోజు సందర్భంగా నేను నీకు ఒకటి చెప్పాలి. ప్రేమికుల రోజు అనేది లవర్స్కి స్పెషల్ కానీ ఫ్రెండ్స్కి కాదు కదా. కాసేపట్లో ఈరోజు మనకు కూడా స్పెషల్ అని నీకు తెలుస్తుంది బావా. ఈ గిఫ్ట్ తీసుకో. ఈ గిఫ్ట్ ఏంటో, నువ్వు నన్ను ఇలా తీసుకొచ్చి సస్పెన్స్లో పెట్టడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా 3 ముక్కలు చెప్పనా? చెప్పు మరి. అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? చెప్తాను బావా, చెప్పేస్తాను. అక్క చూడు చూడు. అయ్యో చూస్తున్నానే. నువ్వు ఆగు. love. You. I love you, Baba. I love you, Baba. I love you, Baba.
ఇంకోసారి ప్రేమ పెళ్లి అన్నావంటే ఇంకో చెంప పగులుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం అమ్మతో చెప్పి నేను ఇంట్లోంచి గెంటించేస్తాను.